ముందుగా రామ్మోహన్ రావు గారు నమస్తే అండి. నమస్కారం రాజు గారు. రామ్మోహన్ రావు గారు, ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సుమారుగా 6,090 కోట్ల రూపాయలని రైతుల ఖాతాల్లోకి జమ చేయడం అనేది ఆఫ్కోర్స్ రైతులకి సంతోషాన్ని కలిగించేటువంటి విషయమే. కానీ ఇక్కడ చర్చించాల్సినటువంటి విషయము ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్, షరతులు వర్తిస్తాయి అన్నట్టుగా ఒక కుటుంబంలో ఒకరికే ఇస్తాం, ఇట్లా కొన్ని టర్మ్స్ కండిషన్స్ కూడా పెట్టింది. ఈ షరతులను ఎలా చూస్తారు? రాజు గారు, మీకు రాజశేఖర్ గారికి, పెద్దలు వేణుగోపాల్ రెడ్డి గారికి నమస్కారం. కొంచెం దీన్ని ఈ చర్చకు పోయే ముందు బేస్ లైన్ ఒకటి మనం మాట్లాడుకుందాం. అన్ని రాజకీయ పార్టీలు కానీ దేశంలో అన్నదాత లేకుంటే రైతే రాజు, జై కిసాన్, జై జవాన్, ఇవన్నీ పాత నినాదాలు అయిపోయింది. ఇప్పుడు రైతు ఇవాళ రైతు రేపటి కూలీగా మారిపోతున్నాడు. చిన్న రైతులకి స్పష్టంగా, పెద్ద రైతు పెద్ద వ్యవసాయం చేసే వాళ్ళు కేసీఆర్ గారు లాంటి వాళ్ళకు 1 కోటి రూపాయలు సంపాదిస్తారు 10 ఎకరాలు ఉంటే, అది వేరు. కానీ జనరల్ గా ఇవాళ వ్యవసాయం గిట్టుబాటు లేకుండా పోయింది, పూర్తిగా నష్టాలు వస్తున్నాయి. మేమందరం వ్యవసాయం చేసిన వాళ్ళు, వేణుగోపాల్ రెడ్డి గారు మేమంతా వ్యవసాయం చేసి నష్టపోయింది. వ్యవసాయం వాడుకొని కౌలుకి ఇచ్చి వస్తున్న వాళ్ళు. కనుక ఇవాళ వ్యవసాయం ఎవరు చేస్తున్నారు? పేదలు, దళితులు కౌలు పట్టుకొని చేస్తున్నారు. ఈ రుణమాఫీ వల్ల వాళ్ళకి ఏమైనా లాభం అవుతుందా? ఇది కాదు కదా. అందుకని బేస్ లైన్ రాజకీయ పార్టీలు కొంచెం రుణమాఫీ అనగానే చాలా ఏమంటారు ఫ్యాషన్ ఫీల్ అయ్యి బాగానే ఉంది అంటున్నారు. కానీ నేనేమంటున్నానంటే, రైతుగా, రైతు సంఘాల నాయకుడిగా, స్వతంత్ర రైతు సంఘాల సమాఖ్య అనే లోక్సత్తా నుంచి ఏర్పాటు చేసి మేము దేశమంతా తిరిగినాం, రాష్ట్రం అంతా తిరిగినాం. అందులో ఈ పదం మార్చమన్నాం. గిట్టుబాటు ధర, గిట్టుబాటు వ్యవసాయం అంటే హల్లికి హల్లి, సున్నకు సున్నా. లాభసాటి వ్యవసాయం కావాలి. స్వామినాథన్ కమిషన్ చెప్పిన ప్రకారం 1,00,000 ఖర్చు పెడితే 1,00,000 రావాలి, 100 ఖర్చు పెడితే 150 రూపాయలు రావాలి. మోడీ గారు 200 ఇస్తారు, మంచిదే కాదంటలేదు. కానీ ఇక్కడ ఏమైందంటే, ఈ రుణమాఫీ అనేది తాత్కాలిక పరిహారం మాత్రమే, శాశ్వత పరిష్కారం కాదు. రుణమాఫీని నేను వ్యతిరేకిస్తున్నాను బేసిక్ గా. అనగానే కొందరు ఏం చేస్తారంటే, కార్పొరేట్ల వాళ్ళకి 14 లక్షల కోట్లు మాఫీ చేశారు కదా, ఇక్కడ వీళ్ళకి చేస్తే నష్టం ఏంది అంట. ఎప్పుడు కూడా రుణమాఫీ తప్పే, అది కూడా తప్పే, అది ఇంకా పెద్ద తప్పు. కార్పొరేట్లు అంటే ఒకదానికి తప్పుకు తప్పు ఒప్పు కాదు కదా. ఆ రైతు పరపతిని దెబ్బతీసే రుణమాఫీ చేద్దామా? రైతును పెంచే, అంటే షావుకారు దగ్గర పోయి 3 రూపాయలు 5 రూపాయలు మితి తీసుకోకుండా ఆ పెట్టుబడి సాయాన్ని ఆహ్వానిద్దామా? నాకు కేసీఆర్ కాదు, బీజేపీ కాదు, నాకు రాజకీయాలతో సంబంధం లేదు. నేనేమంటున్నానంటే, పెట్టుబడి సాయం కరెక్ట్. అది అయిపోయి రైతు భరోసా పెట్టి రైతు బంధు పెట్టాడు, అది కరెక్ట్. అప్పుడు ఏమైందంటే, పెట్టుబడి సాయం వల్ల పెట్టుబడి పెట్టడానికి మొదలు రూపాయలు ఉంటాయి, దున్నడానికి మొదలు కూలి మొదలు పెడితే విత్తనం వేసేదాకా సరిపోవచ్చు మొత్తం కూడా. కానీ వాళ్ళ రుణమాఫీ కంటే రైతు బంధు, రైతు భరోసా కరెక్ట్ అంటున్నారు. రుణమాఫీలో 2 పొరపాట్లు ఉంటాయి. రుణమాఫీ ఏంటంటే, ఎగబెట్టే వాడికి డబ్బులు వస్తాయి. స్పష్టంగా చెప్తాను, నేను రైతులే గురించి. ఎవరైతే లాపర్వా చేసి కట్టకుండా ఉంటే రుణమాఫీ అయిద్దని దాంతో గత 5 ఏళ్లుగా ఆగిన వాడు ఉన్నారు. పక్క రైతు, పేద రైతులు భయపడి తలుపులు గుంజుకపోతారని బ్యాంక్ వాడు వచ్చి ఇజ్జత్ తీస్తారని చెప్పి వాళ్ళు కట్టిన సందర్భాలు ఉన్నాయి. నిజమైన రైతు ఏమో అప్పుకు భయపడతాడు, కడతాడు. దొంగ రైతు, ఈ మాట అంటున్నాడు, ఈ మాట పరుషంగా మాట్లాడు. దొంగ రైతు ఎవరైతే పెద్ద ఎత్తున ఈ బ్యాంకులను ముంచుదాం అనుకుంటున్నాడో, రేపు ఇవాళ కాకపోతే రేపు రాజకీయ పని పడుతాడు, ఎవడన్నోడు ఇస్తాడు, వీడు కాకపోతే వాడిస్తాడు అని ఇవాళ ఒక నినాదంగా మారిపోయింది కదా రుణమాఫీ అనేది. అటువంటి వాడేమో భయపడకుండా కట్టకుండా ఊరుకున్నారు, వాళ్ళకే ఇవ్వడం రుణమాఫీ జరుగుతున్నది. నెంబర్ 1. ఇది దాని వివరాలకు వస్తే రుణమాఫీ అనేది తప్పుడు పద్ధతి నాకు అర్థమైంది కదా. రుణమాఫీ కంటే ఏదైనా సరే పెట్టుబడి సాయం ఏ పేరు పెట్టినా సరే, పంట సాయం చేయడం అనేది మంచి పద్ధతి. దాన్ని కేంద్ర ప్రభుత్వం అనుసరించింది. తెలంగాణలో, భారతదేశంలో మొట్టమొదటిసారి కేసీఆర్ అభిమాని కాదు, కేసీఆర్ సపోర్ట్ కాదు, ఇక్కడ కేసీఆర్ గారు ఇది మొదలు పెట్టారు. ఏమని? రైతు బంధు అనే పేరు మీద పెట్టారు. అందులో లోపాలు ఉన్నాయి కాదట్లేదు. కానీ ఇదే పథకాన్ని కిసాన్ సమ్మాన్ యోజన అని చెప్పి కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. 3 విడతలు 2,200 రూపాయలు ఇస్తారు. ఈసారి 3,000 పెంచుతా అన్నారు. 2,200 రూపాయలు ఇస్తారు, 6,000 రూపాయలు 3 విడతలకు ఇస్తారు. అందులో తక్కువ మంది రైతులు లాభపడుతున్నారు. దానికి కొన్ని కండిషన్స్ పెట్టింది. రైతు బంధులో 3 పొరపాట్లు ఉన్నాయి. రైతు బంధు అనే పేరు మీద జరిగిన పొరపాట్లు ఏంటంటే, గుట్టలకు, రాళ్లకు, వాటికి డబ్బులు ఇవ్వడం ఒకటి, వ్యవసాయేతర భూములకు అంటే తొండాలు గుట్లు పెట్టిన భూములు కూడా. 2వ, లేఅవుట్ చేసిన భూములు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఇదివరకు అమ్ముకున్న భూములకు వాళ్ళకి రావడం 2వది. 3వది, ఎవరైతే కొంచెం పెద్ద రైతులకు రావడం. ఈ 3వ పెద్ద రైతులు రావడం లోపం కాదు నేను చెప్తున్నాను, ఎందుకంటే అందరికీ అన్నప్పుడు అది జరుగుతుంది. కానీ 2 తీసేయలేదు. ఏదైతే గుట్టలు, రాళ్లు వ్యవసాయ యోగ్యంగానే భూములకు ఇచ్చారు. 2వది, లేఅవుట్లు వేసి నాలా కింద కన్వర్షన్ అయిన వ్యవసాయేతర భూములుగా, నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ ఏదైతే ఉందో దాని కింద మినహాయించిన భూములకు కూడా రైతు బంధు ఇచ్చారు. పట్టదారు పాస్బుక్ లో ఉంది కనుక.
ఈ పొరపాటు. దీనివల్ల కొంత నా ఉద్దేశం ఏంటంటే ప్రతి సంవత్సరం 5,000 కోట్ల రూపాయలు నష్టమైంది. అంటే మనకు ప్రజాధనం వృధా అయిపోయింది. 15,000 కోట్ల రూపాయలు మొన్న దాకా వేసేవాళ్ళు ఇప్పుడు రైతు బంధు రైతు భరోసాకు మారితే కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇప్పుడు 15,000 కోట్లు కాక 22,500 కోట్లు కావాలి. ఏది పాత పద్ధతి అయితే దాన్ని తగ్గిస్తున్నారు, కరెక్ట్ అంటున్నారు. రైతు బంధు భరోసా పేరు మీద 5 ఎకరాల లోపటి వాళ్ళకి 10 ఎకరాల లోపటి వాళ్ళకి సభలు పెట్టిండ్రు, సమావేశాలు పెట్టిండ్రు, జిల్లాలలో పెట్టిండ్రు. ఇవాళ 10 ఎకరాల లోపు కుదిద్దాం అనుకుంటున్నారు. అది కరెక్ట్ అంటున్నారు. 10 ఎకరాల లోపు అంటే 100కి 90 మంది వచ్చేస్తారండి. 95% మంది 10 ఎకరాల లోపల ఉండు, 5% మిగతా ఉన్నారు. ఆ లెక్కలు కూడా ఉన్నారు. ఇక ఇక్కడికి వస్తాను, ఇవాళ రైతు రుణమాఫీకి వస్తాను నేను. ఇవాళ ఏంటంటే రైతు రుణమాఫీ అనే పేరు మీద మొత్తం 31,000 కోట్ల రూపాయలు ఈ మూడు విడతలుగా రద్దు చేస్తామన్నారు. 3 విడత కరెక్ట్ బానే. కానీ గతంలో కేసీఆర్ ప్రభుత్వం 2 సార్లు 1,00,000 రుణమాఫీ చేసిండ్రు. మొదటిసారి ఏమో 50,000 ఒకసారి, 50,000 1,00,000 రూపాయలు 2 విడతలు చేసినాం. రెండోసారి ప్రభుత్వానికి వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక వేరేగా మేము 2 అన్నారు, కేసీఆర్ 1 అన్నాడు. 1,00,000 రూపాయలు నమ్మలేదు ప్రజలు, 2,00,000 రూపాయలు నమ్మారు. కానీ ఇటు కోటేసిండ్రు. ఇది కూడా ఫ్యాక్టరీ రైతులు 2,00,000 రూపాయలు నమ్మితే గతంలో ఆ 1,00,000 రూపాయల రుణమాఫీ తినుక్కుంటూ 4 విడతలు చేసిండు. దానివల్ల సుమారు 15,000 కోట్ల రూపాయల వడ్డీ భారం రైతుల మీద పడ్డది. 4 సార్లు చేయడం వల్ల ఏంటంటే అది కిస్తు ప్రకారం పోయింది. ఒకసారి రుణమాఫీ కానీ మళ్ళీ రుణం లభించలేదు. ఆ మిగతా 75,000 మీద మొదటి 25,000 ఇచ్చింది అనుకోండి, ఈ మిగతా 75,000 మీద ఆటోమేటిక్ గా వాళ్ళకు వడ్డీ పట్టదు. అది పొరపాటు. 1,00,000 రుణమాఫీ ఒకసారి చేస్తే అయిపోయింది, నోటీస్ సర్టిఫికేట్ వచ్చేది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దానిలో ఒక మంచి ఏంటంటే నోటీస్ సర్టిఫికేట్ వస్తుంది. వీళ్ళకి 1,00,000 రుణమాఫీ 1,00,000 వచ్చేస్తుంది, 2,00,000 2,00,000 వస్తుంది. మళ్ళీ రుణం తీసుకోవచ్చు. అంటే మళ్ళీ అప్పుల బాధ చేయడానికి కదా వీళ్ళకు. ఇందులో 3 పొరపాట్లు ఉన్నాయి రైతు రుణమాఫీలో. మొట్టమొదటి పొరపాటు ఏంటంటే ఇందులో కూడా కేసీఆర్ చేసిన దానిలో మనం విమర్శ ఎట్లా చేసినామో ఇందులో కూడా పెద్ద విమర్శ ఏంటంటే మళ్ళీ పెద్ద రైతులకే పోతుంది. ఎవరైతే పలుకుబడితో పంట రుణాలు తీసుకుంటో వాళ్ళకే పోతుంది. ఇందులో మళ్ళీ అన్ని రుణాలు మాఫీ కావు, పంట రుణం మాత్రమే. క్రాప్ లోన్ అంటాం పంట రుణం. మళ్ళీ బోర్డు కోసమో పెద్ద మన బావుల కోసమో లేకుంటే ఇతరత్ర పెట్టుబడుల కోసం తీసుకున్న ఫిషరీస్ కోసమో డైరీ ఫార్మ్ కోసం తీసుకునే అది కూడా దీర్ఘకాలిక పంటలకు కూడా ఇది వర్తించదు. దీర్ఘకాలిక పంటలు అంటే చెరుకు వరకే. చెరుకు దాటితే కరెక్ట్ మీరు చాలా కరెక్ట్ రాజు గారు. మీరు మన బత్తాయి తోట వేసిండు దీర్ఘకాలికం, మామిడి తోట వేసిండు, అవి వర్తించదు వాటికి. చాలా కరెక్ట్ మీరు అన్నది. ఇప్పుడు ఏంటంటే మొట్టమొదటి ఏమైంది రైతులలో ఈ సెక్షన్ పోయింది, అయిపోయింది. ఏ సెక్షన్ పోయింది? నేను చెప్పిన అన్ని పోయింది. రెండోది ఏమొస్తుందంటే ఇందులో కూడా షరతులు వర్తిస్తాయన్నారు. ఒకటి రేషన్ కార్డు షరతు లేదు తూచులు అన్నారు. మరి మార్గదర్శకాలను పెట్టింది కదా. ఇప్పుడు మీరు ఒకసారి గైడ్ లైన్స్ ఇష్యూ చేసిన గైడ్ లైన్స్ పాటిస్తారు కదా ఎవడైనా. ఇందులో చూడంటాడు నేను రైతుగా పోతే గైడ్ లైన్స్ లో పెట్టి ఇప్పుడు తీసేస్తున్నామంటే తీసేస్తున్నట్టు ఒక ఆర్డర్ కావాలి. నెంబర్ 1 అది మనకు మార్గదర్శకాలు. రెండోది ఏంటంటే మన ఐటీ రిటర్న్స్ వాళ్ళకు లేవన్నారు, మళ్ళీ అది లేదంటున్నారు. అది కరెక్టా కాదా తెలియదు. ఇట్లా షరతులు వర్తిస్తాయని 5-6 షరతులు పెట్టి ఇవాళ ఏదో కొండంత రాగం తీసి ఏదో పిచ్చిపాట పడినట్టు ఉంటది. ఏంటంటే ఇవాళ రైతు రుణమాఫీలో 1,00,000 రుణమాఫీ మాత్రం చేసిండ్రు. అది బుక్ అడ్జస్ట్మెంట్ అంటున్నాను నేను. కాకపోతే రైతుల ఖాతాలో డబ్బులు వేసినట్టు చూపెడుతున్నారు, నేను ఇచ్చినట్టు నువ్వు తీసుకున్నట్టు అన్నాడు. తర్వాత ఏం చేస్తారంటే ఈ బుక్ అడ్జస్ట్మెంట్ తర్వాత రైతులకు మళ్ళీ రుణం తెచ్చుకోవడానికి అవకాశం లేదు. ఇది ఒక మంచి మాట. ఎందుకంటే రేపు పొద్దున మీ రుణం నోటీస్ సర్టిఫికేట్ ఇస్తారు, ఇచ్చినాక మళ్ళీ రుణం తీసుకోవడానికి అవకాశం ఇస్తారు, మంచిది. కానీ 6,000 కోట్ల రూపాయలేమో 11 లక్షల మందికి రైతులకు వేసిండ్రు. మొత్తం వేసే మొత్తం రైతుల సంఖ్యనే 30 లక్షలు దాటదట. 25 లక్షలు అంటే 30 లక్షలు రుణాలు తీసుకున్న వాళ్ళు అప్పుడు తీసుకున్నాం. అంటే ఈ షరతులు తీసేస్తే ఉన్నవాళ్ళు, షరతులు లేకపోతే అందరు వస్తారు. షరతులు తీసేస్తే ఉన్నవాళ్ళు 25 లక్షల మంది అంటున్నారు సుమారుగా. 25 లక్షల మందిలో 11 లక్షల మంది ఉంది, 14 లక్షల మంది ఉంటారు. ఈ 14 లక్షల మందికి ఎంత రుణమాఫీ అవుతున్నది? 25,000 కోట్లు అవుతున్నది. మరి మీరు చేస్తున్న పని ఏంటి? ఇప్పుడు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అంటారు రాజు గారు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అంటే క్రాప్ లోన్ లో 2 ఉంటాయి. రెడ్డి గారికి రాజు గారికి బాగా తెలుసు. నేను ఏమంటున్నా అంటే వరికి అయితే ఒక 20,000 ఎకరానికి, నేను ఉదాహరణ చెప్తున్నా, నేను అది కూడా తెప్పిస్తున్నా. వరికి అయితే ఎకరానికి 20,000 ఉదాహరణ, చెరుకు అయితే ఎకరానికి 30,000, పత్తికి అయితే ఎకరానికి 32,000 అంటారు అనుకోండి. ఈ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ దాటి అయితే ఫైనాన్స్ ఇవ్వదు కదా మన బ్యాంకులు. ఉదాహరణకు 5 ఎకరాల లోపు రైతు ఉన్నాడు అండి, వరి పెడుతున్నాడు, 1,00,000 రూపాయల కన్నా ఎక్కువ రుణం రాదు. 2 ఎకరాల ఉన్నాడు అనుకోండి, 40,000 కన్నా ఎక్కువ రాదు. వరికి అంత లేదు, నేను చెప్తున్నా ఉదాహరణ చెప్తున్నా. వరికి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అంత లేదు. ఇప్పుడు 2018 డిసెంబర్ 12 నుంచి అంటే కేసీఆర్ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి రెండోసారి ఈ మొన్నటి దాకా అంటే మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే కంటే ముందు రోజు వరకు ఇవి రద్దు చేస్తారు. రైట్, బాగానే ఉంది. కానీ కేసీఆర్ రద్దు చేసిన 1,00,000 రూపాయల రుణమాఫీ ఎటు పోయింది? మరి అది రుణమాఫీ అయింది కదా, 25 4 సార్లు చేసింది కదా.
అది భోంగా ₹1,00,000 ఉన్నాయా? ఇప్పుడు చూస్తున్నాం, చెక్కులు ఇచ్చినప్పుడు చూశాను నేను వాళ్ళ లైవ్ లో 56,000, 32,000 దళితులు పేదలకేమో ఇవే పోతున్నాయి. ₹1,00,000 రుణం తీసుకుంటే రాదు కూడా వాళ్ళ. ఎవరికి వచ్చింది? ఎవరైతే బ్యాంకులను ప్రభావితం చేసిన వాళ్ళు, ఎవరైతే బ్యాంక్ మేనేజర్ లంచాలు ఇచ్చిన వాళ్ళు, ఎవరైతే విదేశాల్లో ఉండి కూడా ఈ భూమి మీద రుణం తీసుకుంటే కోర్టు కేసు, నేను అడ్వకేట్ కదా, కోర్టు కేసులు ఉండవు. ఒకసారి రుణం తీసుకుంటే టైటిల్ క్లియర్ ఉన్నట్లు లెక్క. ఎందుకంటే వాడు 30 ఏళ్ల పాని అడుగుతారు రాజు గారు. దాని కూడా ఏమంటాడు, 30 ఏళ్ల కింద రికార్డ్స్ అని అడుగుతున్నాడు. ఈ భూమి నీకు ఎంత వచ్చింది, తాతలు భూమి మొత్తం రికార్డు సమర్పిస్తేనే వాడు ఇస్తాడు. అప్పుడు ఏమైంది అంటే కొందరు రైతులు ఏం చేస్తారు, రైతుల పేరు మీద ఉన్నవాళ్ళు ఈ భూమికి బ్యాంకు లోన్ తీసుకుంటే మాకు సెక్యూర్, ఎందుకంటే రేపు కోర్టు కేసులు పడ్డప్పుడు కూడా ఇవన్నీ డాక్యుమెంట్స్ మనకు ఉంటాయి అని తీసుకుంటాం. వీళ్ళందరూ పెద్ద రైతులు, వ్యవసాయం చెయ్యని వాళ్ళు. వీళ్ళు వాళ్ళ 25,000 కోట్ల రూపాయలు లాభపడుతున్నారు. ఆనాడు కేసీఆర్ హయాంలో ఏదైతే నష్టం జరిగిందో నేను విమర్శించున్నో, ఇవాళ రుణమాఫీ పేరు మీద కూడా ఇదే జరుగుతుంది. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. ఈ రుణమాఫీలో రెండో కోణం ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే ₹1,00,000 లోన్ లోపలి వాళ్ళంటే పేదలు ఉంటారు అనుకుందాం. ఈ 2 లక్షలు, 1 లక్ష నుంచి 2 లక్షలు తీసుకున్న వాళ్ళ పేరు మీద 25,000 కోట్ల రూపాయలు పోతున్నాయి కదా. వీళ్ళందరూ ఉన్న రైతులు అంటున్నాను. ఇప్పుడైతే మీరు పెడతా అనుకుంటున్నారో, ఇప్పుడు షరతుల కోసము అంటే ఏ ప్రాతిపదికన అంటే అఫ్ కోర్స్ అంటే వాళ్ళు తీసుకున్నటువంటి అప్పును బేస్ చేసుకొని ఉన్న రైతులు అని చెప్తున్నారు, అంతే కదా? అంతే. ఇప్పుడు ఏంటంటే 5 ఎకరాల లోపలికి ₹1,00,000 రుణం దాటి రాలే. ఏ పంటకు రుణం తీసుకుని రాదు 90%. అంటే పత్తిని తీసుకుంటే కొంచెం ఎక్కువ వస్తుంది, వరికి తీసుకుంటే తక్కువ వస్తుంది, గోధుమలు తీసుకుంటే ఇంకా కొంచెం తక్కువ వస్తుంది. ఇట్లా నేను చెప్పేది. కనుక ఇవాళ రైతుల పరిస్థితి ఏంటంటే, రైతులు ఏం ఆలోచన చేస్తున్నారంటే, మాకు ఇవాళ ఆకలి అవుతుందని, నాకు అన్నం పెట్టోడు కావాలి, పెట్టుబడి పెట్టాలి, కరువు వచ్చింది, ఇవాళ వర్షాలు పడుతుంది, 2 నెలల కాలం పోయింది, లెక్క 15 రోజుల కాలం పోయింది. ఇవాళ విత్తనాలు వేసిన విత్తనాలు పోయినాయి, మళ్ళీసారి వేయాల్సి వస్తున్నది. ఇటువంటి పెట్టుబడి సాయం కావాలంటారు కదా. దీన్ని విడిచిపెట్టి వాళ్ళకి మీ ప్రభుత్వం ఏం చేసిందంటే, 7,500 కోట్ల రూపాయలు ఏవైతే వాళ్ళన్న షరతులు వర్తిస్తే కూడా సరిపోతాయి. 15,000లో 7,500 పంట మన ఏమంటారు రైతు భరోసా కింద ఇస్తే సరిపోయి. ఇప్పుడు 7,500 కోట్ల రూపాయలు నిజంగానే అవసరం ఉన్న వాడికి ఆకలి అయినా అన్నం పెట్టాలంటే రైతు భరోసా ఇవ్వాలి. ఈ రుణమాఫీగా చేయాల్సింది రైతు భరోసా ఇచ్చి అదనంగా రుణమాఫీ చేస్తే ఎవరొద్దాం. ఇవాళ ఎవరైతుందంటే పరపతిని దెబ్బతీస్తూ ఎవరైతే ఎగబేతదారులు ఉన్నారో వాళ్ళకి ఇస్తున్నారు. వీళ్ళొక ఉదాహరణ చెప్పి, రాజశేఖర రెడ్డి ప్రభుత్వం రాజశేఖర రెడ్డి లాగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారని కొంత పొగుడుతున్నారు. రాజశేఖర రెడ్డి గారు చెప్పిన పని కూడా చెప్తాను. 4 రోజుల కింద మన VP 1 గవర్నమెంట్ లో కొంత రద్దు అయింది. అంతేందుకు VP సింగ్ గవర్నమెంట్ లో కూడా మీకు 72,000 కోట్ల రూపాయలు రద్దు అయింది మొత్తం దేశవ్యాప్తంగా. మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ లో రద్దు అయింది. అప్పుడు మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ రద్దు అయినప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి. ఇక్కడ ఆయన ఏం చేసిందంటే, అప్పు ఎగబెట్టిన వాడికి కాకుండా అప్పు మంచిగా భయంతో కట్టిన వాడికి కూడా 5,000 ఇచ్చిండండి. ఎంత అప్పు ఉన్నా సరే 5,000 మాఫీ చేసిండు వాళ్ళు కట్టినాక కూడా. ఇవాళ కట్టేవాడిని ప్రోత్సహించకుండా కట్టేవాడికి శిక్ష, ఎగబెట్టేవాడికి రక్షణ. ఇప్పుడు చేసే పని ఎగబెట్టేవాడు రక్షిస్తున్నారు. ఎగబెట్టేవాడిని రక్షించడం వద్దు. మనకు రైతులు పక్షపాతం, నేను రైతు పక్షపాతిని, కానీ రైతులు కాని వాళ్ళు ₹2,00,000 రుణం తీసుకున్నారు. ఎవరైతే బ్యాంకులకు బాగా పైరవు చేసిన ₹2,00,000 తీసుకున్నారు. నిజంగా ప్రయోజనం అందాల్సిన వాళ్ళకి అందాలి. ఇప్పుడు కట్టిన వాళ్ళ పరిస్థితి ఏంటనేది క్వశ్చన్ మార్క్ వస్తుంది కదా సహజంగా. గుంట భూములకు ₹100 వచ్చినాయండి మన దాకా. ఆ గుంట భూములకు ₹100 రావడం, గుంట భూములకి ఏమైనా లోన్ రాదు కదా. రామ్మోహన్ గారు, మనం 1 by 1 పాయింట్ బై పాయింట్ మాట్లాడదాం. ఐ విల్ కమ్ బ్యాక్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.